సార్ డిలిమిటేషన్పై ఎక్స్లో చిదంబరం వర్సెస్ లోకేష్ నడుస్తుంది సార్. ఆర్టికల్ 81లో మార్పులు చేయకుండా డిలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే దక్షిణాదికి మరింతగా నష్టం జరుగుతుందని చెప్పి ఒక వాదన. 2026 జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ బిల్ చేస్తే దక్షిణాదికి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతున్నటువంటిది వీళ్ళిద్దరి మధ్య వాదన. సో ఎలా చేస్తే మన దక్షిణాదికి ప్రాధాన్యత తగ్గకుండా లాభం జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది? చాలా సింపుల్. సీట్లు పెంచినా కూడా ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్ ఒక్కొక్క రాష్ట్రానికి ప్రస్తుత లోక్సభలో ఎంత శాతం సీట్లుంటే అవే శాతం సీట్లు కంటిన్యూ చేయాలి. సింపుల్ లెక్క కదా. ఇప్పుడు దానికి క్యాలిక్యులేషన్ ఇప్పుడు 543/17 తెలంగాణ. సో ఒక పర్సంటేజ్ వస్తాయి కదా మనకు. సో ఎంత వస్తుంది? మీకు 3.2 వస్తుంది. అంటే తెలంగాణకు 3.2% ఉంది ప్రస్తుత లోక్సభలో రిప్రజెంటేషన్. రేపు 800 చేశారనుకోండి, అదే 3.2 ఇస్తే 850 చేశారనుకోండి, అదే 3.2% ఇస్తే సరిపోతుంది. సో దాని మేరకు చట్టంలో క్లియర్గా రాయాలి. అంటే ది ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్ ఆఫ్ ద సీట్స్ ఫర్ ఈచ్ స్టేట్ షెల్ రిమైన్ ఫ్రీజ్ ఎట్ ద ప్రజెంట్ ప్రపోర్షన్ అండ్ అని రాయాలి. అప్పుడు అది రాయాల్సి మళ్ళీ దాంట్లో ఏం చేశారు, ఇది రాయకుండా పైగా ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు చేస్తాం, ఎప్పటికప్పుడు పార్లమెంట్ నిర్ణయించే జనాభా లెక్కల నుంచి అమలు చేస్తామన్నారు. ప్రస్తుత పాపులేషన్ ప్రకారం చేస్తే జనాభా దామాషలో రాష్ట్రాల సీట్ల శాతం నిలబడదు. ఓకే, జనాభా ప్రాతిపదిక రాష్ట్రాల సీట్లు డిసైడ్ చేస్తే ప్రస్తుత జనాభా లెక్కలు పనికిరావు. అప్పుడు ఏం చేయాలి? విత్ ఇన్ ద స్టేట్ నియోజకవర్గాల బౌండరీస్ను అడ్జస్ట్ చేయడానికి మాత్రం ప్రస్తుత జనాభా లెక్కలు తీసుకోవాలి. లేదు పార్లమెంట్ ఎప్పటికప్పుడు ప్రాతిపదిక తీసుకునే జనాభా లెక్కలు తీసుకోవాలి. కానీ మీకు ఎగ్జిస్టింగ్ నిష్పత్తి మాత్రం డిస్టర్బ్ కాదు అని రాయాలి. దాంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లులో ఉన్న క్లాస్ 2026 జనాభా లెక్కల తర్వాత వచ్చే డీలిమిటేషన్తో మేము ఈ పని చేస్తాం అంటే లాభాలే. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తామనేది ఉంది. అది తీసేసి వెంటనే ఉన్న 543లోనే అమల్లోకి వస్తాయి.